ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం, మీ అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడదాం. ఇవాల్టి కేస్ చాలా ప్రత్యేకమైంది. ఇది ఒక ట్రిబ్యూట్, అంటే ఒక అంజలి. ఎవరికైనా చూశారంటే ఆ అమాయకపు ప్రజలకి. పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది తీవ్రవాదులు వాళ్ళని కాల్చి చంపారు. ఇవాల్టి షో మనకొక సవాలుగా నిలవబోతుంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇది వాళ్ల బాధ్యత. దీనికి కారణమైన వాళ్ళని మట్టిలో కలిపేయాలి. ఈనాటి షో ముఖ్యత్వం ఏంటంటే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకడమే. అంటే పెహల్గాంలో తీవ్రవాదుల అటాక్ తర్వాత జరిగినది. ఈ స్పెషల్ షోకి గెస్ట్ ఎవరంటే ఆయన ఒక స్పెషల్ పర్సన్. ఆయన ఒక ఇస్లామిక్ స్కాలర్, హిందూ మతానికి చెందిన ఒక నిపుణుడు. ఆయనకి రాజకీయాల్లో ఎంతగానో అనుభవం ఉంది. ఒక రచయిత, మోటివేటర్. ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్గా పదవిలో ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి షోకి రాబోయే జడ్జ్ కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఈ దేశంలో ఆయన ధైర్యానికి, అలాగే ఆయన తెలివితేటలకి పేరు పొందినవారు. ఒక స్ట్రాటజిస్ట్. ఒకప్పుడు ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చీఫ్గా ఉండేవారు. ప్లీజ్ వెల్కమ్ రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా. ఇవాల్టి ప్రస్తావన ప్రారంభిద్దాం. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ ప్రోగ్రాం చాలా స్పెషల్, ఒక అంజలి. ఇవాల్టి మన అతిథి మీద ఎలాంటి ఆరోపణలు లేవు, కానీ ఈ ఆరోపణలకి సమాధానం మన దేశమంతా తెలుసుకోవాలనుకుంటోంది. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ, పెహల్గాంలో జరిగిన దాడికి కారణం ఇండియానేనంటూ పాకిస్తాన్ దేశం చెబుతోంది. ఆరిఫ్ గారు, ఆ అమ్మాయి మొహం అసలు మర్చిపోలేకపోతున్నాం. పెళ్ళై 6 రోజులైంది, పెళ్లి గాజులు కూడా ఇంకా తీయలేదు. ఈలోపు మొగుడు శవం ముందు కూర్చుంది. దీనికి కారణం ఆ అమ్మాయి హిందూ అవటం వల్లేనా? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మతమేంటిని అడిగి నెత్తిమీద గురిపెట్టి షూట్ చేశారు. ఇస్లాం మతం ఇదే బోధిస్తుందని ప్రజలు అడుగుతున్నారు. పెహల్గాంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఆ ఫోటోస్ నేను చూశాను. ఆ ముందు రోజు నేను కాన్పూర్లో మీటింగ్లో ఉన్నా. శుభం ఇంటికి వెళ్ళాను. అతనికి 2-3 రోజుల క్రితమే మ్యారేజ్ అయ్యింది. తన భార్య, తల్లి, తండ్రి, ఇంకా కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు, ఇలా జరగడం అనేది చాలా చాలా తట్టుకోలేని ఒక విషయం. అలాగే ఇందోర్లో ఉంటున్న సుశీల్ పేరు కూడా వచ్చింది. అందరికీ చెప్పారు కల్మా చదవండి అని. కల్మా చదవడం రాకపోతే తల మీద గురిపెట్టి చంపేస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇది అడగకుండా ఉండుంటే, అది కల్మా చదవకుండా ఉండుంటే, అదేంటంటే నువ్వు హిందువా ముస్లిమా అని అడగడం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా వాళ్లకి ముందే తెలుసు అని ఒక అర్థం తెలుస్తోంది. ఇండియాతో గెలవడం సాధ్యం కాదని, అది ఈ భయంకరమైన తీవ్రవాదం అనేది వాళ్ల దేశంలో ప్రథమ సిద్ధాంతంగా ఉంది. ఈ తీవ్రవాదంలో వాళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమాయక ప్రజల మీద దాడి చెయ్యాలనే వాళ్ల ముఖ్య సంకల్పం. దాని ఫలితం వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అనేది, ఏదైనా జరిగితే 2 దేశాల మధ్య ఒక యుద్ధం జరగాలి అన్న ఏర్పాటువాదం. ఇంకా ఇండియా అన్ని విషయాల్లో ముందంజలో ఉందన్నది కూడా వాళ్ళుద్దేశం. ఇస్లాం పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయం నడుపుతున్నారు. అందువల్ల 25 సంవత్సరాలు వాళ్ళ రాజకీయం కూడా చేయలేకపోయారు. ఈ పాకిస్తాన్ యొక్క ప్రథమ ఉద్దేశం
ఏంటి అంటే ఇది వాళ్ళ మతోన్మాదమా లేక రాజకీయమా అనేది నేనే అడుగుతాను. ఇంకా ఏంటంటే వాళ్ళ చిన్న చిన్న గ్రామాల్ని కూడా విడిచిపెట్టేశారు. 90 మంది పాకిస్తానీ ప్రజల్ని బందీలుగా చేసి మనం ఇక్కడికి తీసుకుని వచ్చాం. తరువాత సిమ్లా ఒప్పందం తరువాత వాళ్ళని విడుదల చేశాం 1988లో. జనరల్ జియావుల్ హక్లీ, ఇతనికి పాకిస్తాన్లో ట్రైనింగ్ అకాడమీ సెంట్రల్లో ఉంది. అక్కడ జనరల్ ఆఫీసర్స్ అందరి ముందు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు 1988లో. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము వంశపారంపర్యంగా మేము యుద్ధ ప్రాతిపాదికన అన్ని చర్చలు చేస్తూనే ఉన్నాం, దాంట్లో మనం ఓడిపోయాం. ఇప్పుడు మన స్ట్రాటజీని మార్చేయాలి. తరువాత ఇప్పుడు నేను మీకు ఇంటర్నెట్ అవైలబుల్గానే ఉంది, నియోలకి స్పీచ్ మీరు చూసి ఉండరు. ఆయనేమన్నారంటే ఇకపై యుద్ధం అనేది జరగకూడదు. ఇప్పుడు మనం ఇండియా మీద 1000 వీ హ్యావ్ ఇన్ఫ్లిక్ట్ 1000 వూండ్స్ 1000 ప్రాంతాలున్న జనావాసాల్ని మనం గాయపరచాలి. అప్పుడే ఇండియాలో బ్లీడింగ్ మొదలవుతుంది. తరువాత ఇండియా బలహీనపడుతుంది. ఈసారి జరిగిన సంఘటన ప్రజల మనసుల్ని కుదిపేసింది. ఎంతగా బాధపడ్డారంటే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 మంది ప్యాంటులు విప్పి వాళ్ళు ముస్లిమో కాదో చెక్ చేయడం జరిగింది. దీనికేమంటారు? అవును, నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. నేనేమన్నానంటే ఇటువంటి చర్యలు చాలా ద్రోహం అని. ఇంకొక విషయం ఏంటంటే మౌలానా ఆజాద్ ఈ దేశం గురించి ఒక మాట అన్నారు. ఆయన ఇండియా విడిపోయినప్పుడు మాటల ప్రస్తావన ఒకటి జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైనా మనం ద్వేషం పెట్టుకుంటే అది అసలు మంచిది కాదు. విధ్వంసం సృష్టించాలన్న పాకిస్తాన్ ఆలోచన మంచిది కాదు. అటువంటి ఉద్దేశాలు గనుక ఉంటే ఆ దేశానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటివి ఆగుతాయో మిగతావన్నీ ఆగుతాయి. ఆ రోజుల క్రితం. అవును, అదే. అతను అక్కడ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్, నమ్మకం అనేది చాలా ముఖ్యం. అది ఆ రాజ్యాంగంలో లేదు. నేను నేరారోపణ చేయడం లేదు. ఎవ్వరైనా సరే అడగండి, అక్కడ ఆర్మీ తప్ప ఎటువంటి క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ లేదు. అలాంటి నమ్మకం అనేది లేకపోతే ఆ ఆర్మీ ఎందుకు, ఆ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు? ఎందుకంటే అక్కడ ప్రజల మనస్సులో వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు, ఇండియా వల్ల ఆపద ఉంది అని. ఈ విషయం మీద కాస్త ఆలోచించి చూడండి. 25 సంవత్సరాలకు ముందు ట్రూ నేషన్ థియరీ, అది 2 దేశాల మధ్య సంబంధ చర్చలు జరిగాయి. అది ఫెయిల్యూర్ అయింది, ఆ విషయం వదిలేండి. బంగ్లాదేశ్ వేరైపోయింది. కానీ చాలా బాధాకరమైన విషయం, ఇప్పుడే ఒక 20 రోజులు, ఒక నెల ఈ రోజులు, ఇన్సిడెంట్ జరగడానికి 6 రోజుల ముందు జనరల్ మునీర్ 6 చెప్పారు. రోజులకు ముందు, అంటే అదే ఒక 15 రోజులు. చూడండి, ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటి, హిందూ ముస్లింలు వేరువేరు, ఇది పాకిస్తాన్లో వాళ్ళందరూ చదవాలి, వాళ్ళ అలవాట్లు వేరు, అలాగే వాళ్ళ జీవితాలు వేరని చెప్పారు. అది మాత్రం కాదు, ముస్లింస్ సుపీరియర్ అని కూడా చెప్పారు. 2 విషయాలున్నాయి. ఏ మతమూ కూడా ఎటువంటి రాగద్వేషాలు పెంచుకోకూడదు. 25 ఏళ్లకు ముందు ఏర్పడ్డ ఒక థియరీ, అది ఈ రోజుకి 25 సంవత్సరాలకు ముందు జరిగిన అదే ఒక విషయం. అంటే ఆ మాట 40-45. ఇంకొక విషయం ఆయన ఏమన్నారంటే, ఇండియాలో 2 దేశాలే ఉన్నాయి. కల్మాని అస్థివారంగా పెట్టి క్రియేట్ చేశారు. ఇప్పుడు అందరూ చెప్తున్న ఈ మదీనా, ఇక రెండవది పాకిస్తాన్. 2 దేశాలు, 2 దేశాల మధ్య పరస్పర ఒప్పందం. నేను మీకు నాయకుడైన నబీ గురించో మాట చెప్తాను. కల్మా అనేది నబీనా పునాదుల మీద సృష్టించబడింది అంటాను. మక్కాలో నబీ ఉండడానికి ఒక్క చోటు కూడా ఇవ్వలేకపోయారు. ఇది నిజంగా దారుణం. హతమార్చడానికి కూడా చూశారు. ఆయన మక్కా నుంచి బయల్దేరినప్పుడు ఆయన కొండల్లో ఉన్న గుహలో దాక్కుని ఉన్నారు. అయితే వాళ్ళు ఆయన వెనుకే వెతుకుతున్నారు. ఆయన అక్కడ్నుంచి వెళ్ళినప్పుడు ఆ విషయం అర్థమైంది. ఆయన అలా బయటికొచ్చి, అంటే ఆయన పుట్టిన ఆ స్థలంలో ఒక ప్రశాంతమైన ఊపిరిని పీల్చుకున్నారు.
ఆ తరువాత ఆయన మక్కా మీద నాకెటువంటి ప్రేమ ఉంది అంటే, మక్కా, ఈ ప్రపంచంలోనే మక్కా మీదెంతో ఆదరాభిమానం ఉంది అని. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నేనింత ప్రేమ చూపించే నా ప్రాంతాన్ని విడిచి నేనెక్కడికెళ్తానన్నారు. వాళ్ళు ఇబ్బందిగా వెళ్ళారా లేదా శాంతి నెలకొల్పడానికా? నేను మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను. మీరు చూసినంతవరకు ఏదైనా ఒక ప్రాంతంలో సైన్యం గురించి మాట్లాడను, అది వదిలేయండి. ఏ దేశంలోనైనా సైనికులు లేకపోతే, పోలీస్ యంత్రాంగం కూడా లేకపోతే, అంటే అది స్టేట్ హెడ్ చెక్కర్ లేకపోతే ఖజానాలను కాపాడగలవా? ఎవరైనా సరే ఏదైనా పుస్తకంలో దాన్ని చూపించగలరా? అది కూడా మదీనాలో. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు పోలీస్ ఫోర్సు ఉంది. ఆ స్టేట్ హెడ్ చెక్కర్ లేకపోతే ఎవరైనా కాపాడగలరా? దాన్ని బేతుల్ మహల్ అని చెప్తారు. అక్కడ ఎక్కువ ధనాగారం ఉండే ప్రాంతం. అది కూడా నబీ చనిపోయిన తర్వాత మాట. రమారమి 4-5 సంవత్సరాల తర్వాత. రెండవది, ఖలీఫా కాలంలో డబ్బు బాగా వచ్చిన టైంలో ఆ వచ్చిన సంపదనంతా ఒక చోట నిక్షేపించాలి. అందరి నిర్ణయం అదే. ఆ ఆలోచన మంచిదే కదా. మీ బుర్రలో ఒక ఆలోచననేది వస్తే అది ఎంతో మంచి జరగాలనే ఒక సంకల్పమే. చదవగలగండి. అంటే మీకు తెలియని విషయం ఈ ప్రపంచానికి మీరు చెప్పాలన్న ఆలోచనని మానుకోండి. అయితే గడిచిన 1-1.5 సంవత్సరాలు పాకిస్తాన్ వీధుల్లో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఆర్మీకి ఎదురుగా ఏర్పాటువాదం 1-1.5 సంవత్సరాలు జరిగింది. మీరంతా మీడియాలో చూడండి. వారికి ఎదురుదాడిగా వారసలేం చేశారని. ఆ ఏర్పాటువాదం గురించి పాకిస్తాన్ ఆర్మీకి తెలియని విషయమా? అంటే అది వాళ్ల ప్రీమియం పొజిషన్, వాళ్ల మీద ఒక విశ్వసనీయత, ఒక నమ్మకస్తమైన దారిలో వెళ్లడం, అది ఒక ఆదర్శం. అంటే వాళ్ళు ఏదైనా ఒక పెద్ద పనిని చేయదలిస్తే వాళ్ల సహకారంతో అది తప్పకుండా చేస్తారు. అది వాళ్ల యొక్క సొంత స్థలం. అయితే అందులో నుంచి అలా వాళ్లంతా కదిలి వెళ్లడం జరిగింది. కానీ ఆరిఫ్ గారు, ఈ విషయాన్ని చాలామంది హిందూ ముస్లింలు సమస్యగా చూడాలనుకుంటున్నారు. మన కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, విజయ్ వటేటిదార్. ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద నాయకుడు. ఆయన ఏమన్నారంటే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? తీవ్రవాదులు ప్రజల దగ్గరకొచ్చి మీ మతం ఏంటిని అడిగారా? ఆయన ఏమన్నారంటే, తీవ్రవాదుల దగ్గర నిజంగానే అంత టైం ఉందా దగ్గరకొచ్చి మతం ఏంటని అడిగి తర్వాత షూట్ చేయడానికి? ఆయనకి ఈ విషయం గురించి నేను తెలియదనే అనుకుంటా. అది ఉగ్రవాదం అనేది ఎలా పనిచేస్తుంది? తీవ్రవాదం అనేది ప్రజల్ని చంపడం కాదు. తీవ్రవాదం అనేది ఒక ఆలోచన. ఆ తీవ్రవాదం అనేదాన్ని ఒక చర్య అని కూడా అనొచ్చు. లోపల్నుంచి దాన్ని ఆపరేట్ చేయడం. రంగంలోకి దిగితే ఓడిపోకూడదు. దానివల్ల దాక్కొని దాడి చేస్తారు. దాక్కుని దాడి చేసినప్పుడు అందులో ఎటువంటి విషయముంటుంది? ఒకవేళ మా వల్ల అయితే మేము మా సమూహంతో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా విడదీస్తాం. అందువల్ల ఈ విషయాలేమీ అతనికి తెలీదు. తీవ్రవాదం అనేది ఎప్పుడు ఎలా పనిచేస్తుందని. ఈ విధంగా రాబర్ట్ వాడ్రా రాజకీయాల్లో లేరు, కానీ ఒక పెద్ద కుటుంబానికి అల్లుడు. ఆయన స్టేట్మెంట్ చదివాను, నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ఆయన ఏమన్నారంటే, ఈ ముస్లింలు వాళ్ళని బలహీనులుగా అనుకుంటున్నారు. పహల్గాంలో ప్రజల్ని చంపేసి మోడీ గారికి మెసేజ్ పంపించారు, మీరు దేశాన్ని విడగొట్టారు అని. ఇటువంటి ఒక విషయం తలుచుకుంటే చాలా విచారకరం అంటాను. ఇది దేశానికి ఒక దెబ్బ అంట. ఇది ఈ విషయం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఇందులో ఒక కొత్త పరిణామాన్ని పెట్టారు. ఆ పరిణామం ఏంటంటే, మొదటిసారిగా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక భావోద్వేగం ఎంతగానో రగిలింది అని అనొచ్చు. చాలా రోజులుగా ఇది జరుగుతోంది. ఇదే ఒక కొత్త పరిణామం. అయితే ఇప్పుడు అక్కడున్న ఆర్మీ జనరల్, అంటే అక్కడున్న ఆర్మీ నాయకుడు, అతని యొక్క పదవి ప్రమాదకర స్థితిలో ఉంది. అంటే తన పదవి మాత్రమే ప్రమాదములో లేదు, అతనికి ఇంకొక విషయం తెలీదు. అంటే పాకిస్తాన్లో ఆర్మీ యొక్క ప్రీమియర్ స్టేటస్సే ప్రమాదంలో ఉంది. మీరింతకు ముందు ఇది విన్నారా? అదేంటంటే, పాకిస్తాన్ ఏర్పాటైనప్పటినుంచే ఒక ఆర్మీ జనరల్, అదేంటంటే ఆర్మీ జనరల్కి ఎదురుగా ప్రజలు మాట్లాడతారా? అక్కడ ఆర్మీకి ఎదురుగా ఏ ఒక్కరూ మాట్లాడలేదు.
కానీ ఇప్పుడు ఆర్మీకెదురుగా 2-3 సరే, సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఆర్మీ మీద కోపంగా ఉన్నారని అనుకుందాం. కానీ వాళ్ళు ముల్లా మునీర్గా మారాల్సిన అవసరమేమొచ్చింది? అవును, అక్కడి పరిస్థితుల ప్రభావం. మీరు మీరు ఇక్కడ జిన్నా గురించి ఒక విషయం చదవండి. అంటే జిన్నా గురించి తప్పుగా అనను. ఈ ప్రార్థన ఉంది కదా, అదే నమాజ్ అని అంటారు, సలాతి నమాజ్ అంటారు. అందులో ఒకే ఒక్క విషయం ఖురాన్లో ఓ మాట రాసుంది, అది అల్ఫాతియా. అది డాక్యుమెంటరీగా ఉంది, ఒకసారి మీరు చదవండి. పాకిస్తాన్ ఏర్పాటైన దగ్గర్నుంచి జిన్నాకది తెలియని విషయం. అది ఉస్మానియా సారున్నారు, ఆయన్ని గుర్తుపట్టేలా చేశారు. ఆయన ముల్లాగా మారాల్సిన అవసరమేముంది? అటువంటి వాళ్ళు ఆ విధంగా మారారు. మతం గురించి తెలియని వాళ్లే అలా మాట్లాడతారు. ధర్మాన్ని మధ్యన పెట్టి వాళ్ళు రాజకీయం చేస్తారు. ఇంకా అటువంటి వాళ్లే ఇలాంటివి దుర్వినియోగం చేస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ చోటైనా సైన్యం, అదే ఆ సైన్యం, అది ఒక జనరల్ స్టోర్, అదే వాళ్లే నడుపుతారు. ఫ్లాటు వాళ్లే కడతారు, మాలు వాళ్లే తయారు చేస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని పనులు వాళ్లే చేసేస్తారు. ఎక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుందో అక్కడ మొత్తం వాళ్లే ఉంటారు. నేనిప్పుడు ఇంకొక విషయం కూడా విన్నాను. అగ్రికల్చర్ ల్యాండ్ కొని సైన్యం వ్యవసాయం చేయబోతుందట. అదే చెప్తున్నా, అన్ని పనులు వాళ్లే చేస్తారు. రాజ్యాన్ని వాళ్లే నడుపుతారు, రాజకీయం వాళ్లే చేస్తారు అంట. ఒకవేళ వాళ్లు నియమించిన వ్యక్తిని, ఆ వ్యక్తి మీద ఏ విధమైన కోపం వచ్చినా సరే వెంటనే మార్చేస్తారు కూడా. మొత్తం అంతా వాళ్లే చేస్తారు. ఇప్పుడు వాళ్ళాడుతున్న గేమ్ ఎంతో ఎక్స్పోజ్ అయింది. ఆర్మీ అనేది ఎప్పుడూ ఈ విధంగా చెయ్యకూడదు. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు, కల్మా అంటే ఏంటి అని. ఎందుకని జనరల్ మునీర్ కల్మా గురించి మాట్లాడారు అని. ఎందుకు ఆ తీవ్రవాదులు కల్మా చదవమని చెప్పారు? ఆ విషయం మీరు జనరల్ మునీర్ని అడగాలి. అంటే ఈ కల్మా అంటే అది చదవడం అనేది నిజమైన మాట. అయితే ఈ కల్మా అనే ఒక విషయం ఇది ఖురాన్లో లేనిది. ఇది మీకు తెలీదా అని వాళ్ళని అడగండి. వాళ్ళేం చదువుకున్నారో ఆ విషయం ఖురాన్లో లేదు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని అర్థమేంటి? ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మూఢముత్తలాకేంటి? అదేంటంటే ఈ ఇస్లామిక్లో ఈ ఇస్లాంని ఇలా సృష్టించడం, దాన్ని పడగొట్టడం అనేది చాలా తప్పు అంట. నేనేమంటానంటే వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడాలి అంట. ఇంకో మాట ఏంటంటే ఇది ఖురాన్లో బాగా వివరించబడింది. ఖురాన్ ఏం చెప్పిందంటే, అంటే తన చేతితో ఎవరైనా పుస్తకం రాసినోళ్ళు నువ్వు బాగుపడువురా, నువ్విలా ఉంటావురా అని అనేవాళ్లే. और फिर के फवैलुल लिल्लज़ीना यक्तुबूनल किताबा बिअयदीहिम सुम्मा यक़ूलूना हाज़ा मिन इंदिल्लाह लियश्तरू बिही समनन क़लीला. ఇది ఎవరు రాశారో వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం. ఇంకా దీనిని అల్లా చెప్పాడని అంటారు. దీన్న మతం అంటారు. ताकि उससे लियश्तरू बिही समनन क़लीला. అందువల్లే ప్రపంచం మంచి దిశగా పయనిస్తోంది. ఆయన ఇది మాత్రమే చెప్పలేదు, దీని తర్వాత చాలా ఉన్నాయి. అంటే దేశం ధ్వంసం అయినప్పుడు, ధ్వంసం అంటే తెలుసు కదా, అకౌంటబిలిటీ డే. నబీ ఒక కంప్లైంట్ చేశారు, దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. ఏంటంటే అల్లా, నా సమూహం అంతా వాళ్ళ ఈ ఖురాన్ షరీఫ్ని ఎంతో మూర్ఖత్వంతో, या रब्बी इन्ना कौमी तखजु हाजल कुरान महजूरा. వాళ్ళు ఖురాన్ని, ఒంటెల్ని అరబు వాళ్ళు నరుకుతున్నప్పుడు, అంటే 4 కాళ్లను తాళ్లతో కట్టి, అంటే అది పెద్దదిగా ఉంటుందిగా, కింద పడేలా చేస్తారు. అంటే అలాంటి విషయాన్ని మెగజూరి అంటారు. ఖురాన్లో ఏముందంటే, ధ్వంసమైన రోజులు నబీ అల్లా దగ్గర ఒక విన్నపం చేశారు. నా సమూహం వాళ్ళు, వేరే ఎవరూ లేరు, నాకు విశ్వాసంగా ఉన్నవాళ్లు హౌమి తహజు, నాకు చెందిన వాళ్ళందరూ ఈ ఖురాన్ని అందుకోసం ఉపయోగించారు. అంటే ఒంటెల్ని నరకడానికి, వాటి కాళ్లకు తాడును చుట్టి కింద పడేయడం. వీళ్ళు అలాంటి వాళ్ళు. ఇది జాగ్రత్తగా వినండి.
कुल इन्नी अनन नज़ीरुल मुबीन। ఇక్కడున్న నబీకి ఒక సందేశం వచ్చింది, మీరు వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? మేమిక్కడికి హెచ్చరించడానికొచ్చాం. అయితే ఈ శిక్ష कुल इन्नी अनन नज़ीरुल मुबीन कमा अंज़लना अलल मुक़्तसिमीन। ఈ శిక్ష ప్రజల్ని విడదీయాలనుకున్న వాళ్లకే చెందుతుంది అంట. వేరు చేయడం అన్న విషయం మీకు తెలిసిందేకా? ఇండియా వేరు చెయ్యబడింది 2 ముక్కలుగా. అంటే విడదీయాలని ఆలోచించిన వాళ్ళు. అలాంటి వాళ్లే కదా విడదీయాలనుకున్నారు. మరి వాళ్లకెలాంటి శిక్ష పడాలి? వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. కానీ మీరీ విషయం ఒప్పుకుంటారా? ప్రజల్ని విడగొట్టాలన్న వాళ్ళ ప్రయత్నం ఈసారి విఫలమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏం గమనించానంటే, ముస్లిమ్స్ మాస్క్ నుంచి బయటికొచ్చి పాకిస్తాన్ డౌన్ డౌన్ అని అల్లరి చేశారు. వాళ్ళ తీవ్రవాదులకి వ్యతిరేకంగా వాళ్ళ కోపాన్ని వ్యక్తం చేశారు. కోపాన్ని వ్యక్తపరిచారు. అయితే తరువాత నిన్న ఒక ఉత్తరం వచ్చింది. పాట్నాలో ఒక మసీదులో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ జరిపారు. నేను దానికి ఒప్పుకున్నాను. అంటే ప్రజలకు ఒక సాన్నిహిత్యం ఉంది. మనం ఒక్కోసారి ఒక వ్యక్తిని మూర్ఖంగా అనుకుంటాం. అయితే కొంత సమయంలో మనమంతా కూడా కాస్త మూర్ఖంగా ఉండాలి అంటాను. కాని ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలోనూ మూర్ఖత్వంతో ఉండలేరు. ఖురాన్లో ఒక మాట ఉంది, वमा तफर्रकू इल्ला मिन बादी जाअहुमुल इल्मु बग़यम बैनहुम। మతాన్ని అడ్డు పెట్టుకొని ఎప్పుడూ యుద్ధం చేయడం కుదరదు. స్వార్థపరుల కోసమే యుద్ధం జరుగుతుంది. మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మన ప్రశ్నలకి సమాధానం ఏంటో చూద్దాం. ఖురాన్లో ఏముందంటే, అతను చెలించకపోతే ఒక్క ఆకు కూడా కదలదు. అల్లా సృష్టించిన దేశం విడిపోయినప్పుడు అల్లా ఎక్కడున్నాడో అసలు? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ చాలా ముఖ్యమైన కేసు నడుస్తోంది. పెహల్గాంలో చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ఇవాళ మన అతిథి బీహార్ గవర్నర్, ఇస్లామిక్ స్కాలర్, హిందూ వేదాల పండితుడు, రాజకీయాల్లో ఆరితేరారు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఆప్కి అదాలత్లో తర్వాత ప్రశ్న. యుద్ధం జరిగితే భారతదేశం ఎక్కువ నష్టపోతుంది అని పాకిస్తాన్ నాయకులు అన్నారు. ఆరిఫ్ గారు, ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మిస్టర్ ఖ్వాజా ఆరిఫ్, ఆయన మన దేశం అల్లా పేరుతో సృష్టించబడిందని అన్నారు. మనం అల్లాకి సేవకులం. భారతదేశ సైన్యం ఎంత బలంగా ఉన్నా సరే అల్లా మనల్ని కాపాడతారో అన్నారు. ఇస్లాం గురించి ఆయనకు ఏదైనా తెలిసి ఉంటే, అల్లా ఈ లోకానికే దేవుడు. ఆయన ముస్లింకి మాత్రమే దేవుడు కాదు. అంటే ముస్లింలకే ఆయన రక్షణగా ఉండడం కాదు, ఆయన అందరినీ చూసుకోవాలి. సుహిర్దం సర్వభూతానాం. గీతలో ఉంది, సృష్టిలో ప్రతి జీవి మనకు బంధువులే. ఖురాన్లో ఏముందంటే, అతను చెలించకపోతే ఒక్క ఆకు కూడా కదలదు. అల్లా సృష్టించిన దేశం విడిపోయినప్పుడు అల్లా ఎక్కడున్నాడో అసలు? నేనేమంటానంటే, ఎందుకు కాపాడలేదంటే, నువ్వు అల్లాని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అందువల్లే ఇదంతా జరిగింది అంట. ఒకవేళ నువ్వు అల్లాని సరైన క్రమంలో అర్థం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఇషాక్దార్, అక్కడ ఫారిన్ మినిస్టర్, ఆయన ఏమన్నారో వినండి. అల్లా మనల్ని అణువాయుధాల శక్తి దేశంగా మార్చారు, అల్లా పాకిస్తాన్ని మిసైల్ శక్తిగా మార్చారని చెప్తున్నారు. అదే అల్లా హిట్లర్కి భయంకరమైన శక్తినిచ్చాడు. ఆ తరువాత ఆ హిట్లర్ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే,
ఏ ఒక్క దేశాన్నైనా విడదీయాలనుకుంటే దీనికి తప్పకుండా శిక్ష ఉంటుందని ఖురాన్లో ఎంతో క్లుప్తంగా వివరించబడి ఉంది. లోకంలో ఉన్న ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. అక్కడున్న రైల్వే మినిస్టర్ రైల్వేకి డిఫెన్స్కి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ ఆయన ఏమంటున్నారంటే మా మిసైల్ దాని పేరేంటంటే గౌరీ, షాహీన్, గజ్నవి ఇవన్నీ అల్లా మిసైల్స్, అవి భారతదేశం వైపు తిప్పామంటున్నారు. పాకిస్తాన్లో ఈయనే ఎంతో గొప్ప జీనియస్. ఆయన చెప్పిన విధంగా ఈ గోరీ, గజ్నబీ ఆయన బంధువులా? ఇది నేననలేదు. ఆయన దేని మీదైతే ఆధారపడి పనిచేశాడో దాని గురించే అదంతా జరిగింది. చెప్పాను కదా, ఆయన ఎంతో మేధావి, ఇంకా జీనియస్, భయంకరమైన పబ్లిక్ ఇంటెలెక్చువల్. ఆయన ప్రోగ్రాము అంటే యూట్యూబ్లో దాన్ని ప్రసారించడం జరిగింది. ఆయనే చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, పాపం అమాయకులు, అదేంటంటే అక్కడున్న పంజాబీలో వాళ్ళ పేర్లు చెప్పాడు. ఆ పేర్లన్నిటినీ ఆయన పేర్లుగా మార్చేశాడు. అంటే ఆ ప్రాంతంలో నువ్వు ఆ దేశంతో చేతులు కలుపుతా, అయితే ఆ ప్రాంతానికి నీకు ఏ సంబంధం ఉండదు. అలాగే రైల్వే మినిస్టర్ ఏమన్నారంటే మా దగ్గర 130 బాంబ్స్ ఉన్నాయి అని. లెక్కలు చూపించడానికది మంచి విషయమే, మంచి విషయం. ఒక దేశంలో రైల్వే మినిస్టర్కి ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో తెలుస్తుందా? ఒక నార్మల్ దేశంలో అయితే అది కుదరదు, పాకిస్తాన్ లాంటి దేశంలో బాగా కుదురుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం తారిక్ ఫతే ఆప్కే అదాలత్కి వచ్చారు. అప్పుడు నేను ఆయన అడిగాను పాకిస్తాన్ న్యూక్లియర్ కేపబిలిటీ గురించి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, రజత్ గారు దిగులు పడకండి, వాళ్ళ న్యూక్లియర్ బాంబులో ఫలుడా నిండి ఉంటుంది అని చెప్పారు. సరే, మీరు నాకొక విషయం చెప్పండి. అదేంటంటే ఇక్కడ ఆయన పరిశోధనలో మీ ఆప్యాయత, మీ అనురాగం ఈ రెండూ కూడా మీకు సొంతం కాకపోతే మీరింకేదో డిజైన్ని ఎక్కడ్నించో దొంగిలించుకొస్తారు. మరి అదే కదా యథార్థం. నేనేం ఆరోపించడం లేదు. దొంగిలించి తీసుకురాబడ్డ డిజైన్. అలా తీసుకొచ్చినవాడు టాప్ మోస్ట్ మనిషి కాడు, మిడిల్ లెవెల్లో ఉన్న ఒకడు. సో ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు అంటాను. అందులో ఫలూడా ఉందో ఇంకేముందో అది వాళ్ళకే తెలియాలి. అంటే ప్రధానమంత్రి మోడీ గారు మా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే మీరేం దిగులు పడకండి, నేను లాహోర్కి వెళ్ళి చెక్ చేసి వచ్చాను, అందులో ఏం లేదన్నారు. అవునా? నేను వేరే ఎవరో ఏం చెప్పినా నేను నమ్మలేదు గాని మోడీ గారు చెప్తే నమ్ముతాను. నిజంగానే మనం చాలా అదృష్టవంతులం. ఇప్పుడు ఓ పెద్ద ఎక్స్పర్ట్ మార్షల్ గారిని అడిగి చూద్దాం. మేం మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ కేపబిలిటీ గురించి వాళ్ళు ఏమేమో అంటున్నారు. చూసారంటే గజనీ, షాహీ పేరు చెప్పి భయపెడుతున్నారు. ఆయనకి న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది, కానీ ఆయన చెప్పిన విధానం ఉందే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే, లేదంటే ఏదైనా మాట సందర్భం వస్తే ఇండియా ద్వారా పాకిస్తాన్కి ఆపద రాబోతుందని వెంటనే న్యూక్లియర్ గురించి మాట్లాడతారు. అది తన మెచ్యూరిటీ లెవెల్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేటస్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ చాలా తక్కువ. ఇది ఈ ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఒక చిన్న సంఘటన జరిగినా మా దగ్గర న్యూక్లియర్ ఉందని చెప్పడం మొదలు పెడతారు. సో వాళ్ళు చెప్పేది మనం వినకుండా ఉంటేనే మంచిది. మీరు నాకు అనుమతిస్తే ఇంకొక విషయం మీకు నేను చెప్తాను. అదేంటంటే ఆ విషయం ఈ కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అదేంటంటే మర్యాదపూర్వకమైన జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే వాళ్ళ నోట్లో ఒకే మాట ఉంటుంది, మా దగ్గర బాంబు ఉంది అని. ఇవాళ అతిపెద్ద సమస్య ఏంటంటే భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళకి నీళ్లు ఇవ్వకూడదు అని. అటువైపు ఉన్న ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే నీళ్లు గనక ఆపేస్తే మేం యుద్ధాన్ని కూడా వెనకాడము అన్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే బిలావల్ భుట్టో ఆవిడ సింధు నది అనేది సనాతనం చిహ్నం చెప్పారు.
సింధు నది నీళ్లు ఆపడం అనేది సనాతన ధర్మంకి వ్యతిరేకమైనది. మోడీ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తారు, మరెందుకని సింధు నది నీరు ఆపుతున్నానని అడిగారు. ఏది ఏవైనా ఇందులో ఒక విషయం ఉంది. అదేంటంటే ఇండియా యొక్క నాగరికత గురించి చెప్పారు, ఇండియా యొక్క లక్ష్యం ఏంటో చెప్పారు. అప్పుడైతే ఈ విషయం ఒప్పుకోవాలిగా. అదేంటంటే ఎవరి అభ్యంతరం ఉండకూడదనేది ఇందులో ఉన్న విషయం. ఇప్పుడు నేను మీకిక్కడ ఒక విషయం చెప్తా. నిజం చెప్పాలంటే ఇందులో ఏ సందేహం లేదు. అదేంటంటే ఇండియా యొక్క సాంప్రదాయం, అది మీరు సనాతన ధర్మం అనొచ్చు, కళాచార పారంపర్యం కూడా అనొచ్చు. అంటే శాంతి అహింస మార్గంలో వెళ్ళినట్టు, అందులో సందేహం లేదు. అయితే అహింసకి అర్థం ఏంటంటే పనికి మాలిన మూర్ఖత్వం అని. అయితే అహింసకు అర్థం ఇది కాదు. అదేంటంటే ఆ దౌర్జన్యం చేసే నాయకుడున్నాడు కదా, అయితే అహింసకు అర్థం ఇది కూడా కాదు. మనం ఆయుధాల్ని అసలు అది మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే అహింసకు అర్థం ఆయుధాల్ని ఉపయోగించమని కాదు అంట. అహింస అనేది ఒక నిర్దిష్టమైన अहिंसा प्रतिष्ठायम तत्सन्निधे वैर त्यागा. అహింసే నెలకొని ఉన్న ప్రాంతంలో ఎవరి దగ్గర దౌర్జన్యం చెయ్యకూడదు అని అంటాను. చెడు ఆలోచన రాకూడదు, పగతో రగిలిపోకూడదు. ఇంకా ఒక వ్యక్తి ఇంకొకరిని హత్య చెయ్యాలని అనుకుంటే అతని దగ్గర ఆయుధం ఉంటే, ఇంకా ఆయనతో గొడవపడే ఆయుధం లాక్కుంటే ఇది అహింసకు మూలం అని అనొచ్చు. ఇది అహింసను ఎదిరించడం కాదు. మన సాంప్రదాయంలో ఏముందంటే अगरता चतुरो वेदो भ्रष्टा सशरम धनु इदम ब्रह्मम इदम छात्रम शास्त्रादपि शस्त्रादपि. అదేంటంటే మనకు చెప్పదగినది, మనల్ని ఆహ్వానించదగినది, మన దగ్గర జ్ఞానం, ప్రేమ, విధేయత అన్నీ ఉంటాయంటున్నా. అవే మనకు ఎంతో అద్భుతమైన శక్తుల్నిస్తాయి. కాని అదే సమయంలో మీరు గనక చూస్తే దాని వెనుక ఆయుధాలతో శక్తుంటుంది. అదే మన పారంపర్య సంప్రదాయం ఇంకా జీవితం. ఒకవేళ మనం మన యొక్క జీవితంలో ఏదైనా ధ్వంసం చెయ్యాలని ముందుకి వస్తే, అలా ఎవరొచ్చినా సరే మన దగ్గర చెప్పబడిందేంటంటే ముందుగా ప్రోటోకాల్ అనేది పాటించాలి అంట, వాళ్లని ఎదిరించడానికి. కాని అదే సమయంలో ఇంకొకరి శక్తిని కూడా గ్రహించాలి అంట. ప్రోటోకాల్ని పాటించలేకపోతే మన దగ్గర శక్తి అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అంటున్నాను. అది మనకు రక్షణాత్మకంగా ఉంటుంది, మనల్ని కాపాడుతుంది. ఇటువంటి ఒక రక్షణాత్మకమైన శక్తి మన దగ్గరుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా తప్పు చేస్తే ఈరోజు మనకి ఏ విధమైన సహకారం ఉందో దాని ద్వారా మనకు ఒక రక్షణాత్మకమైన పరిస్థితి ఉంటుంది. మనకా శక్తి తప్పకుండా ఉందంట. తరువాత ఆరిఫ్ గారు, ఒక నిమిషం, ఎయిర్ చీఫ్ మార్షల్ గారిని అడుగుదాం. మన భద్రతా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, వాళ్ళు అనుకోని దానికంటే ఎక్కువగానే ఉన్నాయి. సార్, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్లో గొడవ పెరుగుతూనే వస్తుంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారంటే గొడవలు కొట్లాట్లు మొదలైతే చైనా వాళ్ళకి మద్దతుగా మన మీదకి యుద్ధానికి వస్తానని చెప్తున్నారు. దాని గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? ఒక్కో దేశంలో వాళ్ళకి అనేకమైన సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడాలి, అది దేశానికి మంచిది కూడా అంటారు. అయితే సమస్యలనేవి అనేకం ఉంటాయి. చూడండి, ఈ విషయం గురించి ఓవైసీ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే వీళ్ళు ఇస్లాం గురించి మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు చైనా సపోర్ట్ అడుగుతున్నారు. ఆ చైనానే ముస్లింలని పంది మాంసం తినిపిస్తోంది. ఓవైసీ సార్ ఆ విధంగా చెప్పారు అంటే అది ఆయన ఊరికే ఏం చెప్పలేదు, కానీ దానికన్నా ఎక్కువే చెప్పారు. నేనేమంటానంటే ఆ విషయం ఆయనకు తెలీదు. అదే ఆ ప్రదేశంలో ఉంది కదా, అక్కడ జరిగే ఆ దినచర్య ప్రతిరోజు పేపర్లో వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఆర్సి మునీ సార్కి అక్కడున్న ముస్లింలకు అసలు ఏం జరిగిందన్నది తెలీదు కదా. యాక్చువల్లీ ఆ ప్రాంతం ఎంతో సురక్షితం, అది వాళ్ళకి. యాక్చువల్లీ రిలీజియన్స్ అంటే అర్థం
ఆ దేశం యొక్క నిర్ణయం అని. అంటే दर्द दिल के वास्ते पैदा किया इंसान को, वरन तात के लिए कुछ कम न थे करो में। ఇట్ల నుంచి వచ్చే గాలి దాన్ని శ్వాసిస్తుంది. ఇప్పుడు ఆ నొప్పి కలిగే అర్థం दिल बदस्त आवर के हज अकबर अस्त, अज हजारा काबा यक दिल बेहतर अस्त, काबा बुनियादे खलीले आदर अस्त, दिल गुजरगाहे जलीले अकबर अस्त। అంటే హృదయంలో స్థానం ఉండాలి. ఇలా ప్రజల్ని చంపడం కాదు. రిలీజియన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల మనస్సుల్లో ప్రేమను పెంచాలి. ఒక మనసులో స్థానం ఉందంటే అర్థం, ఒక్క మనసులో స్థానం సంపాదించడం అంటే 1000 సార్లు హజ్కు వెళ్ళడం అని అర్థం. సార్, ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూర్చున్న చోటు నుంచే స్థానం సంపాదించారు అని. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ఆరిఫ్ గారిని మనం తర్వాత ప్రశ్న అడుగుదాం. లోకంలో దేశం ఉంది, వాళ్ళ దగ్గర సైన్యం ఉంది. పాకిస్తాన్లో ఒక ఆర్మీ ఉంది, వాళ్ళకొక దేశం ఉంది. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, బీహార్ గవర్నర్, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇస్లామిక్ స్కాలర్ కూడా, ఇంకా హిందూ వేదాల నిపుణుడు. ఆప్కే అదాలత్లో తర్వాత ప్రశ్న. పాకిస్తాన్ మంత్రులు దేశానికి ఏం చెప్తున్నారంటే తీవ్రవాదుల వల్ల బాధింపబడ్డ దేశమని అంటున్నారు. ఆరిఫ్ గారు, మళ్లీ మంత్రులందరూ చెప్తున్న మాట ఒకటే, అంటే తీవ్రవాదుల వల్ల మాకే నష్టం జరుగుతోంది. 1 సంవత్సరం పాటు తీవ్రవాదుల వల్ల 1000 సార్లకు పైగా దాడులు జరిగాయి. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ బందీగా మారింది. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ టెర్రరిజంకి ఎలా మద్దతిస్తుంది? వాళ్ళు అలా చెప్తున్నారంటే మేమే విక్టిమ్, మేమే బాధింపబడ్డవాళ్లం అని ఒక పాత సాన్నిహిత్యం బయటకొస్తుంది. कि जब आप दुर्भावना से किसी और के लिए गड्ढा खोदते हैं तो आप उसमें खुद गिर जाते हैं। వీళ్ళని నేను విక్టిమ్ అని ఎందుకు అంటున్నానంటే దానితో కలిపి ఇంకొక విషయం కూడా ఉంది. మాకు అమెరికా చెప్పడం వల్ల దానికి మేము అంటే మీరు ఖ్వాజా అజీజ్ గారు చెప్పింది విన్నారా? దాంట్లో అంటే నిజం ఎంతంటే 30 సంవత్సరాలుగా అమెరికా మాట విని మేము కూడా ఈ మేమే నీచమైన ఎంతో దారుణంగా తీవ్రవాదులను సృష్టించాం. మీరు తీవ్రవాదులుగా జీవితం సాగిస్తుంటే ఎలా లేదనుకున్నా వాళ్ళు సాగించే ఆ తీవ్రవాద కార్యకలాపాలన్నీ కూడా అవన్నీ ఎక్కడికి వెళ్తుంటాయి? అదే మీరే పంపించారు కదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని. మీరు వాళ్ళకి ఫుల్ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత సోవియట్ యూనియన్ నుంచి బయటకొచ్చాక వాళ్ళ ఆయుధాలు కూడా తిరిగి వచ్చేశాయి. మీరు వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్నిచ్చినా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు కదా. మీరు వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చేశారు. వాళ్ళకి మీరు ప్రోత్సాహాన్ని కూడా కలిగిస్తున్నారు. అదేమిటంటే అది వాళ్ళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు దారిగా వచ్చి ఇండియాలో దూరిపోయారు. ఇప్పుడు జరిగిన అదే సంఘటన ప్రజలకు ఇంతకు ముందు జరిగిన సంఘటనలేవీ గుర్తుండవు. ఇంకొక విషయాన్ని మీరు గమనిస్తే రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి బయటకొచ్చాక ఒసామా బిన్ లాడెన్ అప్పుడు ఉన్న తాలిబాన్ ఇప్పుడున్న తాలిబాన్కి వ్యత్యాసం ఉంది. అయితే అప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు కాబూల్లో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది. అదేంటంటే ఇప్పుడున్న ముజాహిదీన్కు అర్థం టెర్రరిస్టులు అని. అయితే అప్పుడున్న ముజాహిదీన్ అర్థం ఏంటంటే ప్రజల మనసులో ప్రేమ. అంటే అక్కడ ఆ ప్రత్యర్థుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్లతో వాళ్ళు యుద్ధం చెయ్యాలి, వాళ్ళని హతమార్చాలి మోసం చేసి. తీవ్రవాదులంటే ఏంటి అర్థం? సైన్యాన్ని తీసుకురావడమే. మీరు యుద్ధం చెయ్యాలని అనుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో గొడవ పడుతున్నారు. అవును, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కూడా గొడవ పడుతున్నారు కదా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు, ఏంటంటే ముజాహిద్దీన్ సైన్యాన్ని కాశ్మీర్ వైపు తిప్పాం అని. సో ఇది నేనన్న మాట కాదు, ఇది పాకిస్తాన్లో ప్రసిద్ధి చెందిన పత్రిక ద్వారా తెలిసింది. వాళ్ళు టెర్రరిజం గురించి ఒక పుస్తకం రాశారు. దాన్ని వాళ్ళు ఆ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు. ఒకవేళ మీరనుకుంటే వీళ్ళందరినీ కూడా సివిలైజ్డ్గా మారుస్తారు, ఇంకా తీవ్రవాదులుగా కూడా మారుస్తారు.
వాళ్లకున్న ఆయుధాలన్నిటినీ కూడా బయట పెడతారు. దానికోసం ఒక ఫోర్స్నే క్రియేట్ చేయాల్సి ఉండాలి కదా. దానికోసం ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించాలిగా. మీరు వాళ్ళకి ట్రైనింగుని ఇస్తారు, మీరిచ్చే ఆ ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు వాటిని ఎలా ఉపయోగించాలి? ఒకవేళ మీరు విక్టిమ్గా ఉంటారు. ఎందుకు విక్టిమ్గా ఉన్నారంటే మీరు వేరే వాళ్ల కోసం గొయ్యిని తవ్వారు, కాని మీరే ఆ గోతులో పడిపోతున్నారు కదా. కానీ ఆరిఫ్ గారు, పహల్గాంలో జరిగిన ఈ దాడి ప్రజల్ని ఎంతగా భయపెట్టిందంటే, ఫారూక్ అబ్దుల్లా గారు చాలా సంవత్సరాలుగా చెప్తూ వచ్చారు, పాకిస్తాన్తో మనం గొడవ పడకూడదు, సామరస్యంగా మాట్లాడాలి అని. కానీ ఇవాళ ఆయనే ఏమంటున్నారంటే, వీళ్లతో మాట్లాడి మనం గెలవలేని చెప్పారు. ఫారూక్ గారు చెప్పిన విషయం విని నేను చాలా సంతోషపడ్డాను. నేను నిజమే చెప్తున్నా. చాలా రోజులుగా నా మనసులో ఒక ఆలోచన ఉంది. పాకిస్తాన్ ప్రజల మనస్సుల్లో ఎటువంటి దురుద్దేశం ఉండదు అని. అదే నేను చెప్తాను. నా ఒకే ఒక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మన అటల్జీ వాజ్పేయి పాకిస్తాన్ వెళ్తున్నప్పుడు దానితో పాటు నన్ను కూడా కలిపారు. అయితే నాకు వెళ్లడం ఇష్టం లేదు. అయితే నేను చెప్పింది ఏంటంటే, నా యొక్క టైం, నా ఎనర్జీ రెండూ వేస్ట్ అని. అయితే ఆయన దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? అక్కడున్న ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనలేదు. అదేంటంటే, ఆర్మీ యొక్క ప్రీమియం పొజిషన్ గురించి వాళ్ళు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ప్రపంచంలో దేశం ఉంది, ఆ దేశానికి ఆర్మీ ఉంది అని. పాకిస్తాన్లో ఒక సైన్యం ఉంది, వాళ్ళకొక దేశం ఉంది. వాళ్ళు దాన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ల ఇంపార్టెన్సీని ఏ విధంగా చూడాలంటే, మమ్మల్ని ఇండియా ధ్వంసం చేస్తుంది అని అన్నట్టుగా, అంటే ఆర్మీని ఇంకా బలోపేతం చెయ్యాలి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారనుకున్నారు. అదేంటంటే, వాళ్లకి ఎగినెస్ట్గా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ పెహల్గాం విషయంలో కూడా వేరే ఏదైనా చేయొచ్చు. పెహల్గాం, ఆసిఫ్ మునీర్ యొక్క స్టేట్మెంట్, ఆ తరువాతే పెహల్గాంలో యుద్ధం. కానీ వాళ్ళ స్పీచ్లో 3 విషయాలు ఉన్నాయి. అవును, కశ్మీర్ ఉంది, కల్మా ఉంది, హిందూకి వ్యతిరేకంగా అల్లరి కూడా చేశారు. ఈ 3 విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ దాటి మన దేశంలో కొంతమంది ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన ఒక సీనియర్ లీడర్. ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్ వాళ్లతో మనం మాట్లాడాలి, గొడవపడి ప్రయోజనం లేదంటున్నారు. నన్నడిగితే ఆయన కర్ణాటకాని బాగా చూస్తే చాలు. అదే ఆయనకు సరైన జవాబు. ఇంకే ఉంటుంది మాట్లాడడానికి ఇందులో. మీరు మాకు చాలా విషయాలు చెప్పారు, కానీ నేను మాత్రం ఒకే ప్రశ్న ఎయిర్ మార్షల్ గారిని అడగాలనుకుంటున్నాను. అసౌద్దీన్ ఓవైసీ ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే, 2 సార్లు ఇంట్లోకి చొరబడి చంపారు. ఈసారి ఇంట్లో చొరబడ్డం కాదు, ఏకంగా అక్కడే కూర్చోవాలని ఆయన అన్నారు. ఆయన ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. అది ఎలా కూర్చోవాలో, ఎక్కడ కూర్చోవాలో కొద్దిగా డిస్కస్ చేసి నిర్ణయించాలి. కానీ నాకు సంబంధించినంత వరకు ఇది ముందుకన్నా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఐడియా బాగుందని చెప్తున్నారా? ఐడియా బాగుంది. ఎప్పుడు చేస్తారో తెలీదు. అది చెప్పలేం. చెప్పండి. నేనంటాను, అసాసుద్దీన్ ఓవైసీ సార్ చెప్పిన విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కానీ నాకనిపించిందేంటంటే, అక్కడ ప్రస్తుతం ఎలా ఉందంటే, అదేంటంటే బంగ్లాదేశ్ మాదిరిగానే మీరిక్కడ ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలి. అమాయకుల్ని చంపేదాన్ని ఆపాలి. బెంగాలీలు కూడా లోపలికి దూకారు. మేమేమి ఆక్రమించుకోలేదు, వాళ్లే వచ్చి దూకారు. వాళ్లంతట వాళ్లే వచ్చేశారు. ఈరోజు పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి. అక్కడున్న ప్రజల కోపం అంతా ఆ సైన్యం మీదే చాలా ఎక్కువగా ఉంది. కాని వాళ్లని ఎదిరించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఎంపిక చేసిన వాళ్లని బందీలుగా చేస్తున్నారు. ఒక సామాన్య ప్రజలు ఏం చేయగలరు? ముందు బయటకొచ్చి ఏదైనా ఒక దారిని వెతికితే వాళ్లకి స్వాతంత్రం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈసారి అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో తర్వాత భాగం అదే. ఇవాల్టి మన ఫోకస్ చూసారంటే అది పెహల్గాంలో జరిగిన అటాక్ గురించే. అందులో 26 మంది భారతీయులు చంపబడ్డారు. వాళ్ళకి మనం శ్రద్ధాంజలి వహిస్తున్నాం. ఆప్కి అదాలత్లో తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. किश्ती भी नहीं बदली, दरिया भी नहीं बदला, हम डूबने वालों का जज्बा भी नहीं बदला, है शौक सफर ऐसा एक उम्र हुई हमने, मंजिल भी नहीं पाई, रास्ता भी नहीं बदला.
వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో పెహల్గాంలో జరిగిన అటాక్ గురించే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. దీనివల్ల మన దేశమంతా చాలా బాధలో ఉంది. మిగతా దేశం వాళ్ళు చింతిస్తున్నారు. ఇవాళ మన దగ్గర ఇస్లామిక్ స్కాలర్, హిందూ వేదాల నిపుణుడు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఈ ప్రోగ్రాంలో ఒక జడ్జిగా మన దగ్గరున్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా. ఆప్కి అదాలత్లో తర్వాత ప్రశ్న. భారతదేశం పాకిస్తాన్ని ముక్కలు చేయాలనుకుంటోందని పాకిస్తాన్ నాయకులు భయపడుతున్నారు. ఇప్పటికే ముక్కలయ్యాయని మీరు ఇంతకుముందు చెప్పారు. మోడీ గారు నేను మట్టిలోనే వాళ్ళని కలిపేస్తానని చెప్పడం ఇప్పుడు వాళ్ళకి పెద్ద భయంగా మారింది. ఇప్పుడు వాళ్ళు ఎందులో పాతి పెట్టాలని మట్టి కోసం వెతుకుతున్నారట. దాని గురించి నేను చెప్పాలంటే మనమంతా కూడా మట్టి మీదే బూడిదవుతాం కదా. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సహాయం చెయ్యాలన్న ఆలోచన ఉన్నవాళ్లకి అది తప్పకుండా దొరుకుతుంది. మట్టిలో కలపడం ఉద్దేశం కాదు. మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారేమన్నారంటే, మీరు చేస్తున్న ఈ విధ్వంసకర సంఘటనలు ప్రజలకు ఎంతో దారుణాన్ని కలిగిస్తున్నాయని. ఇటువంటి కుట్రలు ఎవరు చేస్తారో వాళ్ళు మట్టిలోనే కలిసిపోతారు. అందులో ఏ సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా విషయాలున్నాయి. అవన్నీ కూడా కొంచెం చెప్పడం కుదరని పని. ఈ పాకిస్తాన్ సైన్యం వాళ్ళ చరిత్ర మనం చూడాలి. 65లో వాళ్ళేమన్నారు అంటే, ఢిల్లీలో ఉన్న జిమ్ఖానా మైదానానికొచ్చి మేము టీ తాగుతామని. అప్పుడున్న మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నారంటే, ఇంకా సర్దార్ అయ్యూబ్ ఏమన్నారంటే, ఎంతో బలమైన మనిషి, ఎంతో శక్తివంతమైన వారు, వాళ్ళెందుకని నడుచుకొని మన దేశానికి రావడం, మనమే అక్కడికి వెళదాం అని అన్నారు. అదేంటంటే 65 తర్వాత మనం దేశాన్ని ఖాళీ చేసొచ్చాం. అంటే వాళ్ల పెద్ద స్థలాన్ని మనం ఆక్రమించాం. ఇదే వాళ్ల సైన్యం 71లో వాళ్ళ దేశం లేకుండా చేశారు. కాని నాకు తెలిసి లోకంలో ఉన్న ఒకే ఒక్క సైన్యం, అది యుద్ధస్థలంలో కాకుండా ఒక్కొక్కసారి వాళ్ల సొంత దేశం ఆక్రమణకు గురవుతూ ఉంది. అదే ఒక్కొక్కసారి ఆ దేశం అలా అవుతూ ఉంది. ప్రతిసారి అలా కాకూడదుగా. ఒక్కోసారి అలా రాజకీయం కూడా నడుపుతూ ఉండాలిగా. నాకు ఈ విషయమే ఒక కవిత గుర్తుకొస్తోంది. किश्ती भी नहीं बदली, दरिया भी नहीं बदला, हम डूबने वालों का जज्बा भी नहीं बदला, है शौक सफर ऐसा एक उम्र हुई हमने, मंजिल भी नहीं पाई, रास्ता भी नहीं बदला. నేను పాకిస్తాన్లోని ఆ సైన్యం ఛానల్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, అందులో వాళ్ళు పాకిస్తాన్ గురించి ఏమన్నారో చూస్తాను. అందులో ఒక ఆయన ఏమన్నారంటే, మా దేశంలో 82% మంది ప్రజలు భారతదేశంతో యుద్ధం జరిగితే మా సైన్యం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మిగతా 18% మంది ఏమన్నారంటే, పాకిస్తాన్ భారతదేశం సైన్యాన్ని ఎదుర్కోలేదు అని చెప్పారు. ఆ 18% మంది సైన్యంలో ఉన్నవాళ్లు. చూసారా, నేను ఇదివరకే చెప్పినట్టుగా ఇంతకన్నా పెద్ద ఆధారం ఏముంటుంది? తీవ్రవాదం వల్ల యుద్ధం జరపలేదు అని వాళ్లంతటా వాళ్లే చెప్పిన మాట ఇది అంటాను. కాని ప్రజల మనసులో అది తీవ్రంగా నాటుకుపోయింది. అది ఒక తీవ్రవాదంతో కూడుకుని ఉన్న దేశం అని. తీవ్రవాదులతో మనకేంటసలు స్నేహం? తీవ్రవాదుల సహాయం మీకెప్పుడు అవసరం అవుతుంది అంటే, అక్కడ ఉన్న సైన్యమే తీవ్రవాదులు మీకు అనిపించలేదా? ఎలాంటి తేడా లేదే. లేదు, అలా కాదు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఆధారం అనేది లేదు. మొట్టమొదటిగా తీవ్రవాదం అనేది 1990లో 1990లో పాకిస్తాన్ రైడర్ కాశ్మీర్లోకొచ్చారు. 48లో వచ్చారు. అప్పుడు ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నారు, మేజర్ అక్బర్. చాలా శతాబ్దాలుగా వాళ్లని డినైట్ చేసి వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ ప్రజలే కదా, అంటే ట్రైబల్సే వచ్చారని చెప్పారు. డినైట్ చేసేశారు. అయితే మేజర్ అక్బర్ తన పుస్తకంలో ఎంతో తెలివిగా రాశారు,
ఏంటంటే వాళ్ళ ప్రజలకి ట్రైబల్స్ దుస్తులు వేయించి కాశ్మీర్ లోపలికి పంపడం జరిగింది. సో ప్రారంభం నుంచే వాళ్ళు తీవ్రవాదాన్ని ఎంతో లేదు, నమ్ముకున్నారని. చాలా విషయాలు చెప్తున్నారు. అంటే ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏం చూపించారంటే వాళ్ళొక పాకిస్తాన్ సైన్యం వీడియో చూపించారు. వాళ్ళందరూ ఏం పాడుతున్నారంటే ఒక పాట పాడుతున్నారు. तेरी मिट्टी में मिल जावा। వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం మీ దేశపు పాటలు పాడొచ్చు కదా. పాట కూడా వేరే దేశం పాటే పాడుతున్నారు. అదేంటంటే సైన్యం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క ఏ ప్రోగ్రాంని చూసినా మీరు ఏదైనా సరే చూడండి, వాళ్ళ డ్రామాలన్నీ కూడా మన దేశంలో ఎంతో పాపులర్. అందులో వాళ్ళు ఏ పాట పాడినా సరే అది మన దేశానికి సంబంధించిందే. అది ఈ విషయమే నిజంగా నాకెంతో ఆశ్చర్యం కలిగింది. అంటే ఒకరు నాకు ఒక క్లిప్ పంపించారు. అక్కడ ఏదైనా వివాహ కార్యక్రమం జరిగితే దాన్ని వల్హిం అంటారు. అది వివాహం మొదటి రోజు జరిగితే ఆ తర్వాత రోజు ఇంకో రోజు రిసెప్షన్ జరుగుతుంది. అది ఆ రిసెప్షన్ అలా జరుగుతూ ఉంటుంది, కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనబడరు. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు, అంతా చూస్తూ ఉంటారు, కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండరే. కాసేపు గడిచాక వాళ్ళ నాన్నొస్తారు, అదే పెళ్లి కొడుకు తండ్రి. ఆయన వచ్చి అందర్నీ క్షమాపణ అడుగుతాడు. ఇండియన్ సినిమాని మీరు నాశనం చేశారు అని అన్నారు. ఇంటి వెనుక ఒక షామియానా వేశారు, అక్కడ ఒక అగ్నిగుండం చుట్టూ తిరిగొచ్చారు. అదేంటంటే అదే విషయాన్ని ఆయన పదే పదే అలా చెబుతూనే ఉన్నారు. హిందూ ముస్లిం మేం వేరు అని. నాకు తెలిసి వాళ్ల మనసులో ఒక విధమైన నిర్ణయం ఉంది. ఇంటి పైకప్పు ఎక్కి దూరినా కూడా వేరు కాదని అనిపిస్తుంది. ఇలాంటి పాటలు ఎన్నో ఉంటాయి. అదే కల్చర్, అటువంటి పారంపర్యం, ఇంకా అన్నీ ఈ విధంగానే ఉంటాయి. అయితే ఒక్కో విషయంలో వాళ్ల సాంప్రదాయాన్ని మర్చిపోతూ ఉంటారు. దీని గురించి నాకేమనిపిస్తుందంటే వాళ్ళొక బ్యాలెన్సింగ్ లేదు అని. వాళ్ళలా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు. అదే నిజం. బ్యాలెన్స్ని లూజ్ చేసేశారు. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం క్వాజా అజీజ్, అక్కడున్న డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఏమంటున్నారంటే పెహల్గాంలో దాడులు జరిపింది మోడీ గారు మంచిది. 4 ఓట్ల కోసం చేశారు. 4 ఓట్ల కోసమే ఆయన చేశారు. అలాగా. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, మోడీ క్రెడిబిలిటీ ఇప్పుడు 0 అయిపోయింది అని. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన మీద మేము ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా పెట్టామని అంటున్నారు. దీనికి అసలు అర్థం ఏంటంటే వాళ్ళిచ్చిన స్టేట్మెంట్ని ఇప్పుడు వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. అదేంటంటే మేము చాలా ప్రెషర్లో ఉన్నాం, ఆ ప్రెషర్ ఇప్పుడు తగ్గింది అని. అదేంటంటే ఆ ప్రెషర్ని వాళ్ళు నమ్మడం ప్రారంభించాక వాళ్ల మీద నమ్మకం వాళ్ళకి సన్నగిల్లింది అని. అందుకే అలా మాట్లాడారు. అదే నిజం. ఆడియన్స్ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఎంబసీకి బయట లండన్లో ఇండియన్స్ ప్రొటెస్ట్ చేసేదానికి వెళ్లారు. అక్కడ ఒక పాకిస్తానీ ఆఫీసర్ ఏం చేశారంటే తల నరకటానికి సైగ చేశారు. సో ఇంత సెన్సిటివ్ మ్యాటర్లో పాకిస్తానీ డిప్లొమసీ ఏంటి? ఆయన హై కమిషనర్ సీనియర్. నేనెలా జవాబిస్తానంటే అది ముందే చెప్పాను. అదేమిటంటే వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ల విషయాలున్నాయి కదా. సరే, మీరే ఒక విషయం చెప్పండి. ఒకవేళ ఎవరికైనా మీ కారణంగా ఎవరికైనా దెబ్బలు తగిలితే ఆ రాత్రికి వాళ్లకు నిద్ర అనేది పట్టదు. ఈ దేశం ఎలా సృష్టించబడిందంటే 1 మిలియన్ కన్నా ఎక్కువ జనాలు చంపబడ్డారు. ఇట్ వాజ్ కన్సీవ్ హేట్రెడ్. అది ద్వేషంతో కూడిన ఆలోచన. అక్కడ మీరు ఒక సాధారణ విషయాన్ని ఎదుర్కొంటే గనక అది చాలా గొప్పది అంటాను. నాకు సంబంధించిన ఒక కథ చెప్తాను. 1980లో ఇండియా రాజ్యాంగానికి చెందిన 4-5 హజ్ డెలిగేషన్కి వెళ్ళాం. మినా మైదానంలో చిన్న చిన్న రాళ్లను సేకరిస్తారు. ఒక్కొక్క చోట చాలా పెద్ద పెద్దవి ఉంటే వాటిని విసిరేస్తారు. మా 4 ఆ రాళ్లను సేకరిస్తాం. మేం కూడా ఈ భాషలో మాట్లాడగలం. మా పక్కనున్న వాళ్ళు మమ్మల్ని అడిగారు, మీరు పాకిస్తాను వాళ్ళా అని. లేదు, మేం ఇండియా నుంచొచ్చాం అన్నాం. దానికి వాళ్ళు అడిగింది, మీరు ముస్లిమా? ఎందుకంటే అది హజ్ మైదానం. మేం ఇండియా నుంచే వెళ్ళాం.
వాళ్ళు ముస్లిమా అని అడిగారు. నేనేమన్నానంటే ముస్లిం వాళ్లే హజ్కు వెళతారా లేదా వేరే ఇంకెవరైనా వెళతారా? అలా అన్నందుకు వాళ్ళకి భయంకరమైన కోపం వచ్చింది. మీకు తెలీదు, పాకిస్తాన్ అనేది ముస్లింల యొక్క దేశం అన్నారు. ఇండియాకు చెందిన ముస్లింలు ఇండియా కోసం పోరాడాలన్నారు. అందుకు నేనేమన్నానంటే, ఇలా చూడండి, हुब्बुल वतन मिन जुजुल ईमान। మన దేశాన్ని మనం ప్రేమిస్తే అది నమ్మకంలో ఒక భాగం అన్నా. అలా నేనన్నాను, ఇలాంటి ఆలోచన మీ మనసులోంచి తీసేయండి అన్నాను. వగేరా వగేరా నేనింకా ఎన్నో చెప్పాను. కాని వాళ్ళు కోపోద్రికులయ్యారు. ఎందుకంటే మేం ఇండియా నుంచి వచ్చాం గదా. మీ మసీదులో ఆదానుంటుందా అన్నారు. అది మీరే వచ్చి చూడండి అన్నాను. ఇండియా నుంచి వెళితే మేం ముస్లింలే అవ్వాలని ఏమీ లేదుగా. ఇలాంటి ఒక వింతైన ఆలోచనలు వాళ్ళ బుర్రలో ఉన్నాయి. అంటే ఈ తీవ్రవాదం యొక్క ఆలోచనే ఇది కదా. వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే తీవ్రవాదం కనిపించింది. ఈ విషయం గురించి మన ఎయిర్ చీఫ్ మార్షల్ గారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే తీవ్రవాదం ఉంది. ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఈసారి వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అన్నారు. మీరు మన దేశ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇకపై తీసుకున్న ప్రతి ఒక్క యాక్షన్ కూడా వాళ్ళు కళ్ళలో కూడా ఊహించినంత భయంకరంగా ఉంటాయి. కానీ ఇప్పటివరకు తీసుకున్న యాక్షన్స్ ఒక సర్టన్ లెవెల్లో ఉన్నాయి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలా ప్రదేశాల్లో కూడా ఉంటుంది. పొలిటికల్లీ ఐసోలేట్ చేయబడతారు. ఫినాన్షియలీ, ఎకనామీ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే మిలిటరీ యాక్షన్స్ ఏంటో నేను చెప్పలేను, బట్ ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఆప్కి అదాలత్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరా గారి కమెంట్, ఇంకా ఆయన తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం చర్చలు జరిపింది పెహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడుల గురించి, పాకిస్తాన్ బెదిరింపులు, పాకిస్తాన్ తరచుగా న్యూక్లియర్ బాంబ్ వేయబోతున్నామని బెదిరింపుల గురించి, అలాగే భారతదేశం మీద పాకిస్తాన్ పెట్టిన ఆరోపణలు. ఇవాళ ఆప్కి అదాలత్లో మన జడ్జ్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరా గారి తీర్పేంటో విందాం. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సార్ మీరు ఈరోజు చాలా కష్టమైన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. అదేవిధంగా చాలా మంచి మాటల్ని చాలా తెలివిగా చెప్పారు. దానికి సంబంధించిన ప్రతి విషయాల్ని, జరిగిన నిజమేంటో దాని గురించిన ప్రతి విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఎటువంటి సందేహం కూడా లేదు. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం నేటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా వాళ్ళ సైన్యం బోన్లో నిలబెట్టాలి. వాళ్ళకి వాళ్ళ సమాధానం చెప్పాలి, అలాగే శిక్షను కూడా విధించాలి. స్పెషల్గా ఖురాన్ ఇంకా ఇస్లాం గురించి మీ నాలెడ్జ్, మీ ఆలోచనలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము కూడా వాటిని అర్థం చేసుకున్నాం. అదే ఆ మంచి మాటల్ని. ఖురాన్ మాటల ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇంకా వాళ్ళ సైన్యానికి శిక్ష తప్పకుండా దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం అమలు చేయాలి. మీ మీద మోపబడిన నేరాల నుండి మీరు విడుదలవుతున్నారు. ఎంతో నమ్మకంతో, ఎంతో గుండె ధైర్యంతో ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి మాటిచ్చారు. అది త్వరలోనే నెరవేరుతుంది. ఇదే మొదటి అవకాశం. భారతదేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ సమానమే. దేశమంతా చాలా కోపంగా ఉంది, బాధలో ఉంది. అందరూ ప్రధానమంత్రి గారి వైపే నిలబడ్డారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అతిపెద్ద మూల్యం చెల్లిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇవాల్టి షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.